వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు తెలియజేసేందుకు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ కేవీఎస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్, ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఏంటి సార్ దాని వివరాలు? ఇప్పుడైతే ఈరోజైతే ఉపరితల ఆవర్తనాలు అయితే 1.5 కిలోమీటర్స్ నుంచి అప్ టు 5.8 కిలోమీటర్స్ వరకు కూడా ఇటు నార్త్ వెస్ట్ బే అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే మన సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి అంటే సీ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. వీటి ప్రభావం ఒక మాసలుగా అయితే ఉండే ఛాన్స్ ఉంది. మన కోస్తా జిల్లాలో అంటే పర్టికులర్ ఉత్తరాంధ్రలో అయితే ఒక మాసలు వర్షాలు అక్కడక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు పాతపురమన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ జిల్లాల వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ గత 24 గంటల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఒక చోట పర్టికులర్లీ 1-2 చోట్ల అయితే భారీ వర్షం కూడా నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మందాసులో అయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి బొండపల్లి, నెల్లిమల్లిలో 4 సెంటీమీటర్స్, మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే 2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఫర్దర్గా సిస్టమ్స్ డెవలప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించినటువంటి ప్రెస్ బులెటిన్ అయితే ఇంకా ఇష్యూ చేయలేదు. అంటే నెక్స్ట్ వీక్ ప్రాబిలిటీ అయితే ఉంది రావడానికి. అనదర్ లో ప్రెజర్ ఏరియా మనకి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సార్, ఈ సీజన్లో వర్షాలు మనం అనుకున్నట్టుగానే పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సాధారణ వర్షపాతం ఆల్మోస్ట్ చాలా డిస్ట్రిక్ట్స్ వరకు నమోదవుతుంది. బాగానే ఉంది. అంటే ఎలా ఉండబోతుంది సార్ ఈ 4 జిల్లాల్లో పరిస్థితి ఏమైనా ఇంకా ఎక్కువ వర్షాలు? అంటే ఇంకా ఫర్దర్గా లో ప్రెజర్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా వర్షపాతం రికార్డ్స్ చూసినా మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కమింగ్ డేస్లో అయితే రెయిన్ఫాల్ యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ రేపు కూడా మనం అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు. ఎల్లుండి నుంచి ఫైల్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఫైల్ అంటే మెనీ ప్లేసెస్లో ఒక మాసం వర్షాలు, అలాగే నెక్స్ట్ భారీ వర్షాలు కూడా ఒక 2 days తర్వాత నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సార్, గడిచిన 2 రోజులు చూసుకుంటే వాతావరణంలో కొంచెం ఉక్కుపోత అనేది కనిపిస్తుంది. గల కారణాలు ఏమండి? ఉక్కపోతే అంటే మనకి లాస్ట్ 2 to 3 daysలో అయితే ఎక్కువగా టెంపరేచర్స్ కూడా కొంచెం రైజ్ అవుతున్నాయి. రైజ్ అయినట్టు మనం నమోదైంది. అలాగే ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు దక్షిణ కోస్తాలో కూడా 38 degrees కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే నమోదైంది. మన వరకు ఇక్కడ 34 degrees మ్యాక్సిమం ఉత్తరాంధ్రలో వస్తుంది. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం, వర్షం అంటే అప్ టు 2 to 3 వరకు కూడా మేఘాలు కూడా రాకపోవడం చేత ఉక్కపోత రావడం కానీ, అంటే హ్యూమన్ కంఫర్ట్ ఇండెక్స్ చూసుకుంటే అది తక్కువగా కనిపిస్తుంది. తర్వాత 1-2 క్లౌడ్ డెవలప్మెంట్స్ వచ్చిన మెయిన్ మనకి ప్రస్తుతానికి రైన్ఫాల్ ఇచ్చేటువంటి సిస్టమ్స్ ఇంకా డెవలప్ కాకపోవడం చేత క్లౌడీనెస్ కూడా కొంచెం అయినా ఫార్మ్ అవుతుంది. క్లౌడీనెస్ కూడా పూర్తిగా ఓవర్కాస్ట్ స్కైస్ మనకి ఎక్కువగా రావటం లేదు. ఈ కారణాల చేత ఉక్కపోత రావడం కానీ, మనకి కొంచెం ఎండలు పెరగడం కానీ జరుగుతున్నాయి. ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇప్పుడు వచ్చేటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, లైక్లీ ఫార్మేషన్ ఆఫ్ ది లో ప్రెజర్స్ కానీ వీటి వల్ల సార్ ఋతుపవనాల గమనం ఎలా ఉంది సార్? మళ్ళీ పుంజుకునే ప్రస్తుతానికైతే బాగానే పుంజుకునే ఉన్నాయి. కండిషన్స్ అయితే బాగానే నార్మల్గానే ఉన్నప్పటికీ కూడా కమింగ్ డేస్లో యాక్టివ్ ఫేజ్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఉత్తర భారతంలో అయితే చాలా వెగరస్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే డీప్ డిప్రెషన్ కూడా ఇటు నార్త్ వెస్ట్ రాజస్థాన్ అండ్ పాకిస్తాన్ ఆ ప్రాంతంలో అయితే మనకి ప్రస్తుతం అయితే డీప్ డిప్రెషన్గా కూడా తీవ్ర వాయుగుండం కూడా ఉంది అక్కడ. ఇది మాన్సూన్ మంచి యాక్టివ్ కండిషన్స్ ఉండటం వల్లే ఇవన్నీ కూడా ఫార్మ్ అవుతున్నాయి. ఉత్తర భారతం కూడా మంచి వర్షాలు కూడా చాలా రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఋతుపవనాలు అయితే చురుగ్గానే ఉన్నాయి. మరో 2 రోజుల్లో కూడా వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది వాయువ్య బంగాళాఖాతంలో. ప్రస్తుతం అయితే ఉక్కపోత అయితే గత 2 రోజులుగా ప్రజలు అనుభవిస్తున్నారు.
అయితే మళ్ళీ 2 రోజుల్లో ఈ విరామం తర్వాత మళ్ళీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, బీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.